హలో, ఇప్పుడు మనం అద్దిరిపోయే చికెన్ వైట్ గ్రేవీ తయారు చేసుకోబోతున్నాం. బటర్ నాన్కి, రోటీకి మనం ఎక్కువగా రెస్టారెంట్స్లో తింటూ ఉంటాం కదా, అఫ్ఘానీ చికెన్, రిచ్ చికెన్ అలా అంటూ ఉంటారు. ఆ టైప్లో మనం ఈరోజు వైట్ గ్రేవీ చేయబోతున్నాం చికెన్తో. సో సింపుల్ ప్రాసెస్ చెప్తానండి. నా కుకింగ్ అంతా ఎప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది. అరకిలో చికెన్కి సరిపడా సాల్ట్ వేసాను, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు వేయకూడదు వైట్ గ్రేవీ కాబట్టి. అలాగే చూడండి, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్, అన్నీ 3 సమానంగా. ఇప్పుడు పాలు వేస్తున్నా, 3 సమానంగా వేసుకోవాలి. పాలు, పెరుగు ఇంకా ఫ్రెష్ క్రీమ్ ఇవన్నీ వేసి చికెన్ని ఫస్ట్ ఇలా కలిపేసి నానబెట్టేయండి. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి, చాలా కొంచెం ఆయిల్. ఇప్పుడు ఇందులో ఒక 5-6 బాదం, కొద్దిగా జీడిపప్పు అండ్ కర్బూజా గింజలు, అలాగే ఒక 4 పచ్చిమిర్చి. ఇందులో కారం వేయం, పచ్చిమిర్చి నుండి వచ్చే ఘాటే సరిపోతుంది. ఎక్కువ కారం ఉండదు, కమ్మగా మైల్డ్గా ఉంటుంది. వీటిని నూనెలో ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ, వీటిని చక్కగా వేయించుకొని మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చేస్తుంది చికెన్ అరకిలోనే కాబట్టి అరకిలోకి కొలత చెప్తున్నాను నేను. ఇలా అన్నీ బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. ఇలా ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టాను, ఇందులో కొంచెం నూనె, కొద్దిగా నెయ్యి వేసుకోండి. అలాగే ఇందులో ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక చిన్న దాల్చిన చెక్క, అనాస పువ్వు. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న పేస్ట్ వేసేయండి. ఇప్పుడు మంచి కుక్ అవ్వాలి. ఆల్రెడీ మనం ఫ్రై చేసిందే, బట్ స్టిల్ కొంచెం కుక్ అవ్వాలి. పచ్చివాసన అంతా పోయే వరకు మంచి కుక్ చేసుకోవాలి. ఇలా మంచి కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేయాలి. ఇందులో పాలు, పెరుగు, ఫ్రెష్ క్రీమ్ వేసాం. ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీగడ వేసినా కూడా ఓకే. మొత్తం అన్నీ వేసేసి ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం గరం మసాలా వేసుకుందాం. నేనైతే ఎవరెస్ట్ గరం మసాలా వేస్తున్నాను, మీ దగ్గర ఏది ఉంటే అది వేయండి. హోమ్ మేడ్ గరం మసాలా అయినా ఓకే. ఇప్పుడు మూత పెట్టేసి మొత్తం చికెన్ కంప్లీట్గా ఉడకాలి. ఉడికేంత వరకు మూత పెట్టేయాలి. ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది కుక్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. లాస్ట్కి గార్నిష్ కోసం 2 జీడిపప్పులు, అలాగే బాదం పప్పు నెయ్యిలో ఫ్రై చేశాను. ఇదే గార్నిష్కి వేసుకుంటాం అన్నమాట. అండ్ చికెన్ చక్కగా ఉడికింది, పైన నూనె తేలేంత వరకు ఇలా కుక్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి చూడండి ఎంత థిక్గా అయిందో, చాలా కమ్మగా ఉంటుంది వైట్ గ్రేవీ. రండి బౌల్లోకి తీసుకుందాం. ఎప్పుడు మనం రెస్టారెంట్లోనే తింటూ ఉంటాం, ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. అత్తమ్మ అల్లం వెల్లుల్లిలో కొంచెము పసుపు వేస్తుంది, అందుకే లైట్ ఎల్లోయిష్ వచ్చింది. ఆ పసుపు కూడా వేయకపోతే అసలు కంప్లీట్ ప్యూర్ వైట్లో భలే ఉంటుందండి. కొద్దిగా ఫ్రెష్ క్రీమ్తో కావాలి అంటే ఇలా గార్నిష్ చేసుకోవచ్చు. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, టేస్ట్ కూడా అద్దరిపోతుంది. ట్రై చేయండి, చాలా సింపుల్ కదా. మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. బాయ్.